హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు దోస్తులు? అందరు మస్తు ఉన్నారా? అందరు మస్తు పండుగలు జరుపుకున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ఏంటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏ పండుగ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండో ఈ దసరా వీడియో కొంచెం అప్లోడ్ చేయడం ఆలస్యం అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాకు వీలున్నప్పుడే ఈ వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నాను. తీసాను కానీ అప్లోడ్ చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుంది, ఏమనుకోకండి. ఇది దసరా వ్లాగ్ అన్నట్టు. దసరా బిఫోర్ డే రోజు ఇట్లా పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఈ ఈ పిండి వంటలు చేస్తుంటేనే ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన అంటే ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఇలా జరుగుతుందని. మొత్తం ఇంకా వంటలు ఇట్లా కారపప్పులని మురుకులని ఇవన్నీ చేశాను. మరీ ఎక్కువ కాకుండా కొంచెం లిమిట్లోనే చేశానండి. 2 కిలోలు అట్లా అనేసి అట్లా చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ వరకు మాకు కొంచెము ఇల్లు కూడా రినోవేట్ అవుతుంది. సో ఇంకా కొద్దిగా అయితే ఇట్లా చేసేసుకున్నాము. ఇట్లా చేస్తుంటేనూ నాకు ఇలా జరుగుతుందని అయితే నేను అనుకోలేదు. అన్నీ అయిపోయిన తర్వాత అనగా మొత్తం ఇంకా మురుకులు అన్నీ అయిపోయిన తర్వాత చివరిన ఉన్న పిండి ముద్ద అందులో వేస్తే పాట్ మనిపెళ్ళి నూనె అంతా చేతుల పైన మొహం పైన చిల్లడం అయితే జరిగింది. ఇంకా అదొక దుర్ఘటన అనిపించింది పండగ మూమెంట్లో. నాకు చాలా అయితే చాలా మంట, చేతుల మంట అవన్నీ అనిపించింది. అది ఇంటో కానీ అంతా అయిపోయిన తర్వాత పడింది. చేతులన్నీ అయితే మంట అనిపించిందండి. ఆ నూనె అంతా, వేడి నూనె అంతా చేతుల పైన పడింది అన్నట్టు. చేతులు ఫేస్కి అక్కడక్కడ పడింది. నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను. తర్వాత డే రోజు కొంచెం ఇట్లా తీసుకున్నాను అన్నట్టు వీడియో. ఎక్కడెక్కడ గాయాలైనాయి అవన్నీ అనేసి చూద్దామనేసి ఇట్లా వీడియో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇగో చూడండి, చాలా ఇంకా నెక్స్ట్ డే కాక నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఇంకా చాలా మరకలు అయితే ఎక్కువ అనిపించినాయి. ఇట్లా జరుగుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదండి. ఇలా జరిగింది, ఎప్పుడు కాలేదు నాకు ఇట్లా. ఈ పండగ రోజు ఇలా జరగడం నాకు కొంచెం బాధనే అనిపించింది. నాకు ఇంటి సభ్యులందరికీ కూడా కొంచెం బాధనే అనిపించింది. ఇంకో మొహం పైన అయితే ఇట్టు పడిపోయింది కన్ను దగ్గర. అదంతా వీడియో అసలు ఇంకా నేనే తీసుకున్నాను కాబట్టి కొంచెం అట్లా వచ్చింది. ఇంకా దసరా రోజు అయితే ఇంకా ఏముంది, నెక్స్ట్ డేనే దసరా. ఇంకా ఇల్లు వాకిలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఇదంతా పనే కదా. ఇంకా ఇవన్నీ పనులన్నీ చేసేసుకొని ఇంకా ఉదయాన్నే అయితే ఇంట్లో పూజ అది చేసుకున్న తర్వాత వాహనాల పూజ ఉంటుంది కదా. ఎవ్రీ దసరాకి మేము ఇట్లే చేసుకుంటామండి. మాకు ఇట్లా 2 వాహనాలు ఉన్నాయి, వాటికి ఇట్లా పూజలు అయితే చేసుకున్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాం కానీ అక్కడ అంతా రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మా ఇంట్లోనే మేమే చేసుకుంటాము. ఇంకా అన్నీ అయ్యగారు చేసినట్లే అన్నీ మేము కూడా చేసేసుకుంటాము. వాహనాలకు పూజ ఉదయాన్నే లేవడం, వాహనాలన్నీ కడగడము, బొట్లు పెట్టడము, ఇంకా నిమ్మకాయలతో వాహనాలను తొక్కించడము ఇవన్నీ, ఇంకా గుమ్మడికాయ కొట్టడం, కొబ్బరికాయ కొట్టడం, పువ్వులు తగిలించడం అయితే ఎవ్రీ ఇయర్ ఇట్లా వాహనాల పూజ చేసుకుంటామండి దసరా ఉదయం రోజు. మా ఇంట్లో కూడా పూజ అయిపోయింది. ఇంక ఇవి చేసుకుని ఇంక ఈవినింగ్ తర్వాత జమ్మికి అనేది వెళ్ళడం జరుగుతుంది మా దగ్గర. అయితే అది అనేది నేను అప్కమింగ్ వీడియోలో పెడతానండి. ఎంత పెద్ద లాంగ్ లెంత్ అవుతుందని మొత్తం వీడియో పెట్టలేకపోయాము. వాహనాలది ప్లస్ ఈ పిండి వంటలు చేస్తుంటే జరిగినది కొద్దిగా అయితే వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. ఇది మిగతా అంతా నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సజెషన్లు కామెంట్లలో తెలియజేస్తేనే నాకు చాలా మరింత వీడియోలు చేయాలనే స్ఫూర్తి కూడా కలుగుతుందండి.
ఇంకేముంది దోస్తులు, ఇట్లా వాహనాల పూజ అయితే చేసేసి నిమ్మకాయల మీద బండిని అయితే తోలించి ఇంకా మన కార్ షెడ్లోకి తిరిగి మళ్ళీ కార్ షెడ్లోకి వచ్చేసింది. అట్లాగే సేమ్ టు సేమ్ బైక్ కూడా అట్లానే వచ్చేసింది. మరొక వీడియో అనేది దసరా రోజు ఏమేమి చేసుకున్నాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనేది వీడియో కూడా మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియోలో ఉంటుంది. ఏంటి దీపావళి వచ్చేస్తుంది దసరా వీడియోలో కనుకుంటున్నారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, కొంచెం బిజీ ఉన్నాను, అందుకే వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నాను. కొంచెం ఇల్లు కూడా రినోవేట్ అనేది వర్క్ నడుస్తుంది కాబట్టి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. ఇది ఫ్రెండ్స్ మా వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా ఏదో ఒకటి సజెషన్స్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది నా కామెంట్ సెలెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.